Vijay Kumar, popularly known as Geography Guru. జాగ్రఫీలో 324 మార్కులతో టాప్ స్కోర్ సాధించి 3 సార్లు యూపీఎస్సీ ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన ఫైటర్. ప్రపంచ మ్యాప్ని 52 సెకండ్స్లో వేయగలడు. ఏ టాపిక్ పై అయినా లైవ్లో యూపీఎస్సీ ప్రశ్నలు సృష్టించగలిగే సామర్థ్యం కలిగిన వారు. ఇంజనీర్గా మొదలైన ప్రయాణం ఐఏఎస్లను తీర్చే శిల్పిగా మారింది. 13 ఏళ్ల కష్టంతో 23 మందికి పైగా ఐఏఎస్లను తీర్చిన మెంటర్. So without any delay, let's welcome the man, the mentor, the molder of IAS dreams, Vijay Kumar. Hello sir, ఎలా ఉన్నారు? I am doing good ma'am, మీరు చెప్పాలి. బాగున్నాను సార్, ఆల్ గుడ్, థ్యాంక్ యూ. సో ఇట్స్ బీన్ 4 years with ACOM సార్. ఎలా అనిపిస్తుంది వర్కింగ్ విత్ ACOM? It's good, like working with ACOM is like a home ground to me. సో ఫ్రీలాన్సింగ్ ఎక్కడ చేసిన ఎన్ని ఇన్స్టిట్యూట్స్లో ద ఆపర్చునిటీస్ విచ్ ఏకమ్ హ్యాస్ గివెన్ మీ, అది నాకు వండర్ఫుల్ ప్లాట్ఫామ్ టు ఎక్స్ప్లోర్ మై నాలెడ్జ్ అండ్ ఆల్సో టు గివ్ ఎడ్యుకేషన్ యాజ్ ఐ లైక్ దట్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఏదైతే కావాలో అలా ఇవ్వడానికి నాకు పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ ఏకమ్ ఐఏఎస్ అకాడమీ అని చెప్పొచ్చు. ఒక్క విషయం చెప్పాలంటే ఏకమ్ గురించి ఏం చెప్తారు సార్? స్టూడెంట్ ఫ్రెండ్లీ, మేనేజ్మెంట్ ఈజ్ వెరీ గుడ్ లైక్ ఫ్యామిలీ, అండ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కానీ కోచింగ్ ఇండస్ట్రీలో కానీ ఎథిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మ్యామ్. ఎథిక్స్ అండ్ వాల్యూస్. ఈ మధ్య మనం చూస్తే ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా వాల్యుయేషన్ వేసుకుంటున్నాయి. ఇన్ని క్రోర్స్ టర్న్ ఓవర్ అయింది, ఇన్ని క్రోర్స్ టర్న్ ఓవర్ అయింది. బట్ వాల్యుయేషన్ చేయడం ఓకే, కానీ వాల్యూస్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఏకమ్ ఐఏఎస్ అకాడమీ స్టిక్ టు దోస్ పర్టిక్యులర్ వాల్యూస్. అందుకు నాకు ఈజీగా ఇంకా ఎఫెక్టివ్గా కనెక్ట్ అయిందని నేను అనుకుంటాను. అవును సార్, అసలు మీరు చదువుకునే రోజుల్లో యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న రోజుల్లో ఫస్ట్ సోషియాలజీ తీసుకొని దాని తర్వాత జాగ్రఫీ ఆప్షనల్కి షిఫ్ట్ అయ్యారు. అసలు ఎందుకు షిఫ్ట్ అయ్యారు జాగ్రఫీ ఆప్షనల్? అసలు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పారు మీకు? మాకు మా ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి సార్. యాక్చువల్లీ సోషాలజీ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం తీసుకోలేదు మ్యామ్. నేను ఏ ఇన్స్టిట్యూట్లో అయితే ఢిల్లీలో జాయిన్ అయ్యాను అక్కడ ఓన్లీ సోషాలజీ ఆప్షనల్ మాత్రమే ఉండింది. సో నేను ఆ ఇన్స్టిట్యూట్లో జిఎస్ కమ్ మన ఆప్షనల్కి పే చేసిన ఫీజు సమ్వేర్ అరౌండ్ 85,000-90,000. అండ్ ఆ ఇన్స్టిట్యూట్లో ఓన్లీ సోషాలజీ ఆప్షనల్ ఉండడం వల్ల, అండ్ అప్పుడు 2 ఆప్షనల్ ఉండేవి మ్యామ్ మేము కోచింగ్ తీసుకునేటప్పుడు. సో జాగ్రఫీ వాజ్ ఆల్సో దేర్ ఇన్ మై మైండ్. కాకపోతే నేను సోషాలజీ ఆప్షనల్ చదివి కోచింగ్ అయిపోయే లోపు యూపీఎస్సీ నోటిఫికేషన్ చేంజ్ చేసింది. దానివల్ల నేను జాగ్రఫీ ఆప్షనల్ కోచింగ్ తీసుకోలేదు. దట్ మేడ్ మీ టు టేక్ సోషాలజీ యాజ్ ఆప్షనల్ ఇన్ మై ఫస్ట్ మెయిన్స్. అక్కడ నాకు కొన్ని మార్క్స్ తక్కువ రావడం సోషాలజీలో, డిస్పైట్ ఇట్స్ నాట్ లైక్ నాకు ఇంట్రెస్ట్ లేదని కాదు, అంటే నా థింకింగ్ ప్రాసెస్కి సోషాలజీ సెట్ అవ్వదు అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ మన సోషాలజీలో మ్యారేజ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది మ్యామ్. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్, ప్రీ మ్యారిటల్ సెక్స్, మ్యారేజ్ సిస్టమ్. నాలాంటి వ్యక్తి దానికి ఆన్సర్ రాస్తే 100% ఎక్స్ట్రీమ్ ఆన్సర్ రాస్తాడు, విచ్ ఎగ్జామినర్ మైట్ నాట్ ఫీల్ గుడ్. అది నాకు ఎఫెక్టివ్గా సబ్జెక్ట్ ఇస్ గుడ్. సోషాలజీ కూడా స్టూడెంట్స్ కి చెప్తుంటాం, ఎప్పుడు ఎక్స్ట్రీమ్ గా రాయకండి, ఎగ్జాక్ట్లీ ఇన్ మిడిల్ పాత్ తీసుకోండి అని చెప్తుంటాము. సో వెన్ ఐ హావ్ రిటన్ మై మెయిన్స్ I was 22 years old. You know how I would have thought. Exactly. Polygamy కరెక్టా కాదా అని అడిగినప్పుడు నా వర్జన్ లో నేను కరెక్ట్ అనే రాసాను. సో ఆ కన్సిడరేషన్ లో సోషాలజీ నా క్యారెక్టర్ సెట్ అవ్వలేదు. జాగ్రఫీలో ఏముంది మ్యామ్, వెరీ సింపుల్. థియరీస్ ఏవైతే ఉన్నాయో ఆ థియరీస్ని నేను ఐ హ్యావ్ టు ఈట్ అండ్ వామిట్. ఒపీనియన్ బేస్డ్ ఏం లేదు జాగ్రఫీలో. థియరీస్ ఉన్నాయి, ఆల్రెడీ జోగ్రఫర్స్ కొంత థియరీస్ చెప్పారు. వాటిని నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకొని వాటిని నువ్వు పేపర్ మీద రైట్ టైం అండ్ రైట్ ఎగ్జాంపుల్స్తో ప్రజెంట్ చేస్తే ఈజీ అనిపించింది. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నేను జోగ్రఫీ ఆప్షనల్ కోచింగ్ తీసుకోలేదు, డబ్బు సరిపోలేదు మనం. ఉన్న డబ్బు అంతా కట్టేసాను సోషాలజీకి దానికి. సో జోగ్రఫీ ఆప్షనల్ తీసుకోవడం ఎలా అంటే, నాకు మా గురువు గారు హీ హ్యాస్ హెల్ప్డ్ మీ అప్, షబీర్ అలీ సార్ అని. జోగ్రఫీ ఆప్షనల్కి ఉన్న వాళ్ళలో టాప్ మోస్ట్ సీట్స్లో ఆయన వస్తారు. ఆయన నన్ను పర్సనల్గా బుక్స్ తెప్పించి చదివిపించి నా ఆన్సర్స్ అన్ని ఆయనే కరెక్ట్ చేయడం జరిగింది. అందుకే నా మ్యాక్సిమం టీచింగ్ వే ఆఫ్ స్టైల్లో షబీర్ సార్ రెప్లికేట్ అవుతూ ఉంటారు. అవునవును. సో మీరు జాగ్రఫీ సింపుల్ అంటుంటే ఒక విషయం గుర్తొచ్చింది సార్. జనరల్గా జాగ్రఫీ అంటేనే న్యూక్లియర్ సైన్స్ అని అంటుంటారు, కానీ ఇవన్నీ ఇంటరాక్టెడ్ విత్ అవర్ ఓన్ స్టూడెంట్స్. వాళ్ళు ఏం చెప్పారంటే జాగ్రఫీ చాలా కష్టం అని బయట అంటుంటారు, కానీ సార్ టీచింగ్లో క్లాసెస్ వినిన తర్వాత ఇట్ ఈస్ జస్ట్ ఎ కేక్ వాక్ ఫర్ అస్, చాలా ప్రాక్టికల్గా చెప్తారు అని. అసలు ఆ ప్రాక్టికాలిటీని మీ టీచింగ్లోకి ఎలా ఇన్సర్ట్ చేశారు? ఇట్స్ సింప్లీ మ్యామ్, మళ్ళీ నేను ఐ గివ్ ద క్రెడిట్ టు మై ఫ్యాకల్టీ షబీర్ అలీ సార్, నో డౌట్ దాంట్లో. కాకపోతే షబీర్ అలీ సార్ దాంట్లో కొన్ని నేను లూప్ హోల్స్ అబ్జర్వ్ చేశాను.
నేను ఆ లూప్ హోల్స్ని కవర్ చేస్తూ టీచింగ్ చేయాలి అన్నది ఫస్ట్ నా ఇంట్యూజివ్ పాయింట్ ఉండేది. ఆ లూప్ హోల్ ఏంటంటే సార్ వాజ్ నాట్ గుడ్ ఎట్ డ్రాయింగ్ డయాగ్రామ్స్. ఓకే. కానీ నేను బీయింగ్ ఎ సివిల్ ఇంజనీర్ ఫ్రమ్ బీటెక్ బ్యాక్గ్రౌండ్, ఐ నో హౌ టు పర్ఫెక్ట్లీ కార్వ్ ఎ డయాగ్రామ్, ల్యాండ్ ఫామ్ది కానీ మౌంటైన్ది కానీ. ఆ సివిల్ ఇంజనీరింగ్ నాకు వేరే దేనికి లైఫ్లో హెల్ప్ అవ్వకపోయినా అట్లీస్ట్ జోగ్రఫీలో డయాగ్రామ్స్ డ్రా చేయడానికి బాగా హెల్ప్ అయింది. అండ్ ఆ డయాగ్రామ్స్ని ఇంబైబ్ చేస్తూ, అది 3D అయినా 2D అయినా ఐ కెన్ డ్రా ఇట్ వెరీ ఈజీలీ. అది డ్రా చేయడం వల్ల స్టూడెంట్స్కి అది కళ్ళకు కట్టినట్టు కనిపించే వరకు వాళ్ళకు కొంచెం ఈజీ అయిపోతుంది. అండ్ ఇందాక మీరు అడిగిన క్వశ్చన్లో 100% మీరు జోగ్రఫీని ఈజీ మెథడ్లో టీచ్ చేస్తారు అంటే ఇట్స్ నాట్ దట్ ట్రూ ఆల్సో మ్యామ్. ఎందుకంటే నా లోపల నెగిటివ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ జోగ్రఫీ చెప్పేటప్పుడు మ్యామ్ ఐరన్ ఓర్ ఎక్కడుంది, కోల్ ఎక్కడుంది, లేకపోతే క్రాప్స్ చెప్పేటప్పుడు రైస్కి కావాల్సిన కండిషన్స్ ఏంటి, లేకపోతే ఇండస్ట్రియల్ లొకేషన్ చెప్పేటప్పుడు కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, లేకపోతే షుగర్ మిల్స్ కానీ, అవి ఫ్యాక్చువల్ ఓరియంటెడ్ బేస్. అది స్టూడెంట్కి నచ్చదు. నేను బోర్డు మీద ఫ్యాక్ట్స్ రాస్తా ఉంటా, లేకపోతే ఫ్యాక్ట్స్ డిక్టేట్ చేసినప్పుడు స్టూడెంట్కి అరే ఏంటి మొత్తం ఫ్యాక్ట్స్ కావాలి కదా సార్ ఆ పర్టికులర్ సబ్జెక్ట్. ఎగ్జాక్ట్లీ మ్యామ్. నేను అసలు అవి లాస్ట్ ఏకంకి రాకముందు మ్యామ్ వేరే ఇన్స్టిట్యూట్స్లో ఎప్పుడైతే టీచ్ చేసేవాళ్ళమో ఎకనామిక్ జోగ్రఫీకి మేము హ్యాండ్అవుట్స్ ఇచ్చేసేవాళ్ళం, చెప్పకపోయేవాళ్ళం, యూ రీడ్ ఇట్ ఆన్ యువర్ ఓన్. కానీ ఏకంలో స్పెసిఫిక్గా నాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి ఓబ్రేసర్ నుంచి, లేదు మనం ఎకనామిక్ జోగ్రఫీ చెప్పాలి, మేము డిస్కస్ చేసుకునే ఒక సపరేట్ స్లాట్ పెట్టడం జరిగింది. ఫిజికల్ జోగ్రఫీకి మేము ఇచ్చే స్లాటింగ్ 80 hours మ్యామ్ జనరల్గా. ఎకనామిక్ జోగ్రఫీ 25 hours చెప్పాను మ్యామ్ నేను స్వతహాగా. అగ్రికల్చర్ 10 గంటలు, మినరల్ జోగ్రఫీ 5 గంటలు, ఇండస్ట్రియల్ జోగ్రఫీ 5 గంటలు. ఇవి ఎందుకు చెప్పాను అని స్టూడెంట్ ఎగ్జామ్ ఏ రోజు అయితే రాస్తారో ఆ రోజు దే విల్ అండర్స్టాండ్. నా మీద ఐ థింక్ ఒబ్రైసర్కి ఒక 2-3 సార్ ఓన్లీ ఫ్యాక్ట్స్ చెప్తున్నారు, ఎకనామిక్ జోగ్రఫీ చెప్తున్నారు అని చెప్పారు. సార్ నన్ను అడిగినట్టు అడిగారు ఏంటి అంటే, సార్ ఇట్ ఈస్ ద వే ఇట్ ఈస్. నేను ఎకనామిక్ జోగ్రఫీలో ఐరన్ ఓర్ చెప్పేటప్పుడు ఆర్ట్ అండ్ కల్చర్లో ఉన్న నృత్యాలను అయితే తీసుకొని వచ్చి దానిలో దీస్ ఆర్ ద గెస్చర్స్ అని చూపించలేను. ఐరన్ ఓర్ ఎక్కడుందో అక్కడ మాత్రమే చెప్పగలుగుతాను. అదే చెప్పా. సరే స్టూడెంట్స్ అప్రోచ్ స్టూడెంట్స్కి ఉంటుంది. స్టూడెంట్స్కి ఎప్పటికి కూడా సబ్జెక్ట్ని ఎంత రొమాంటిసైజ్ చేస్తే అంత ఎఫెక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది. బికాస్ వాళ్ళ తప్పని కూడా నేను అన్నాను. వాళ్ళు డిగ్రీ కాలేజ్లో 50 hour క్లాస్లో కూర్చొని 50-minute క్లాస్లో కూర్చొని 45-minute క్లాస్లో కూర్చొని దాంట్లో సగం అటెండెన్స్ తీసుకునేవాళ్ళు. వీళ్ళు క్లాసులు బంగ్ కొట్టి డైరెక్ట్ డిగ్రీ అయిపోయినాక ఇక్కడికి వచ్చి కూర్చొని విజయ్ సార్ 2.5 hour లెక్చర్లో డ్యాన్స్లు వేసుకుంటూ చెప్పాలంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. కాకపోతే దే విల్ రియలైజ్ ఎకనామిక్ జోగ్రఫీ నేను చెప్పిన అక్షరం నాకు గుర్తుంది, నోట్స్ అయితే వాళ్ళ దగ్గర ఉంది. నేను వాళ్ళని బయటికి పంపించేటప్పుడు వాళ్ళు మళ్ళీ ఎకనామిక్ జోగ్రఫీ ఎక్కడ ఇబ్బంది పడతారని ప్రతి ఒక్క పాయింట్ రాపిచ్చాను. దే విల్ అండర్స్టాండ్. ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు తప్పని కూడా నేను అన్నాను. వాళ్ళు ఉన్న స్టేట్లో వాళ్ళకి తప్పు అనిపించుండొచ్చు. బట్ ఆన్ ద డే వెన్ దే రైట్ దేర్ ఎగ్జామ్ 100% 80% క్వశ్చన్స్ నేను ప్రామిస్ చేశాను. 80% క్వశ్చన్స్ వస్తాయి. May 25th 2025 రోజున వాళ్ళు వస్తారు. నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. మీరు ఎప్పుడు చెప్తుంటారు 35 questions జాగ్రఫీ రిలేటెడ్ వస్తే దాంట్లో మినిమం 30 questions నా క్లాస్ రూమ్ నోట్స్ నుంచే వస్తుంది అని. యూఆర్ 100% షూర్ అబౌట్ యువర్ క్లాస్ రూమ్ నోట్స్. సో గుడ్ సార్. సో మీరు వేరే ఇన్స్టిట్యూట్స్లో కూడా వర్క్ చేస్తుంటారు. సో జాగ్రఫీ ఆప్షనల్ లాంచ్ చేయమని మీకు చాలా ఇన్స్టిట్యూట్స్ నుంచి ఆఫర్స్ కూడా వచ్చినాయి, ఈవెన్ హైదరాబాద్ ఆల్సో అండ్ నేషనల్ వైడ్ ఆల్సో. కానీ ఎందుకు ఎక్కడ లాంచ్ చేయకుండా ఏకంలోనే లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు? దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి మ్యామ్. యాక్చువల్లీ విజన్ ఐఏఎస్లో దే హ్యావ్ కాల్డ్ మీ అప్. అక్కడ దే హ్యావ్ సెడ్ లైక్ వేరే ఫ్యాకల్టీ ఉన్నారు, వాళ్ళు పేపర్ 1 డీల్ చేస్తారు, మీరు పేపర్ 2 డీల్ చేయాల్సి వాళ్ళకున్న కన్స్ట్రైన్. నేను చెప్తాను అని చెప్పాను. దిస్ వాజ్ ఇమీడియట్లీ పోస్ట్ కోవిడ్ 2021లో జరిగింది. దాని ముందు వేరియస్ ఇన్స్టిట్యూట్స్లో నేను ఆప్షనల్ చెప్పేవాడిని. మల్లుకా ఐఏఎస్లో కూడా చెప్పాను. అక్కడ కూడా సేమ్ ఈ పేపర్ 1 పేపర్ 2 ఇష్యూనే వచ్చింది. డోంట్ నో వై దే ఆర్ గివింగ్ 1 పేపర్ టు సర్టన్ ఫ్యాకల్టీ. అట్లా ఇవ్వకూడదు మ్యామ్. ఎందుకంటే జోగ్రఫీ ఆప్షనల్, పేపర్ 1 పేపర్ 2 ఇంటర్ కనెక్టెడ్ ఉంటుంది. దట్ ఈస్ ద మ్యాచింగ్ నేచర్ ఆఫ్ పేపర్ 1 పేపర్ 2. అప్పుడే వాళ్ళకి ఈజీ అవుతుంది. అండ్ అన్అకాడమీలో కూడా అడిగారు మ్యామ్. ఐ యూస్ టు టీచ్ జిఎస్ ఎట్ అన్అకాడమీ. 5 years నేను అన్అకాడమీలో వర్క్ చేశాను. బట్ డ్యూ టు మై ఇంటెన్షన్ విచ్ వాజ్ డిఫరెంట్ టు మేక్ 100 IAS ఆఫీసర్స్ ఇన్ ద కంట్రీ, నాకు అదొక అంబిషన్ ఉంది మ్యామ్. దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం మన అకాడమీతోని ఎక్కడ అవ్వకపోవచ్చు అని చెప్పి, అదేంటంటే మ్యామ్ 1-way కమ్యూనికేషన్. స్టూడెంట్ డౌట్ వినడానికి ఉండదు. మనం చెప్తూ వెళ్తాం, పీపీటీ వేసుకొని వాళ్ళు వింటూ ఉంటారు. సో ఆ ప్లాట్ఫామ్ని కూడా నేను రిజెక్ట్ చేశాను. ఇన్సైట్స్లో కూడా ఆఫర్ వచ్చింది. అక్కడ కూడా సేమ్ పేపర్ 1 ఒక పర్టికులర్ ఫ్యాకల్టీ చెప్తారు, పేపర్ 2 మీరు చెప్పాలంటే ఐ రిజెక్టెడ్.
ఏకం కూడా నన్ను 2022లోనే అడిగారు, బట్ నేను అసలు ఆ ఇయరే కమిట్ అవ్వాల్సింది. బట్ డ్యూ టు మై కన్స్ట్రెంట్స్ నేను ఆల్రెడీ జిఎస్ ఒప్పుకొని ఉన్నా మ్యామ్, బెంగళూరులో, ఢిల్లీలో. నేను ఎక్కడ ఫుల్ఫిల్ చేయలేకపోతానన్న ప్రామిస్ అని చెప్పి మాత్రమే నేను లాంచ్ చేయకుండా ఉన్నాను. అదర్వైజ్ ఐ మైట్ హ్యావ్ లాంచ్డ్ ఇన్ 2022 itself. And right time have come the last year when I have launched the geography optional, where Ekam has supported me completely. As you know, 55 students వచ్చారు మ్యామ్ geography optional లో, and I have monitored. కొంచెం స్టూడెంట్స్ పర్స్పెక్టివ్ ఆలోచించి 320 hours చెప్పడానికి ఒక 6 to 7 months టైం పట్టింది. అది నేను స్టూడెంట్ పేస్లోనే వెళ్ళాను. యాక్చువల్గా అయితే 5 monthsలో ఫినిష్ అయిపోతుంది. ఎవ్రీడే 3 hours కూర్చొని మండే టు సాటర్డే కూర్చుంటాయి. కానీ నేను సాటర్డే ఎక్స్క్లూజివ్గా టెస్ట్ రాయాలి అని చెప్పి సాటర్డే క్లాసులు ఎప్పుడూ పెట్టలేదు. ఇన్ మధ్యలో కొన్ని ఫెస్టివల్స్ రావడం, నేను కూడా ఒక 10 days అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళడం. సో దీని సిచ్యువేషన్స్లో ఒక 7 months దాకా లాగ్ అయింది. బట్ ఇట్ ఈస్ ఆన్ స్టూడెంట్ బేస్. స్టూడెంట్ 2 hours అర్థం అవుతుంది ఆ టాపిక్ అంటే 2 hours చెప్పారు, 3 hours అర్థం అవుతుంది అంటే 3 hours చెప్పారు. ఎంత ఫాస్ట్గా ఫినిష్ చేస్తే అంత బెటర్ నాకే. కానీ స్టూడెంట్ అర్థం చేసుకోవాలి, సార్ ఎందుకు స్లోగా చెప్పారు, ఎందుకు అంత టైం తీసుకున్నారు, ప్రతి ఒక్కటి రాపించాను మ్యామ్. నేను నోట్స్ ఇవ్వడంతో పాటు స్టూడెంట్కి ఒక ప్రామిస్ చేశాను, ప్రతి పాయింట్ నేను రాపిస్తాను, నోట్స్లో ఉన్నా రాపిస్తాను. ఎందుకంటే 1 time రైటింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 term లెర్నింగ్ అనేది నేను చిన్నప్పటి నుంచి నమ్మిన స్ట్రాటజీ. చిన్నప్పుడు మనం పలక మీద ఏ ఫర్ యాపిల్ అని చెప్పొచ్చు కదా, రాపిస్తారు ఎందుకంటే గుర్తు ఎక్కువ ఉంటుంది. ద సేమ్ స్ట్రాటజీ ఐ హ్యావ్ ఫాలోడ్ ఫర్ దిస్, బికాస్ వీళ్ళు కూడా కిడ్సే, జాగ్రఫీ ఆప్షనల్ తీసుకున్న వాళ్ళు దే డోంట్ నో ఎనీథింగ్, అదో రీజన్. ఇంకోటి నేను ఒక 3 books ఇచ్చాను మ్యామ్ వాళ్ళకి, 2 soft copies ఇచ్చాను, ఒకటి హార్డ్ కాపీ ఇచ్చాను. ఫిజికల్ జాగ్రఫీ ఒకటి, హ్యూమన్ అండ్ ఇండియన్ జాగ్రఫీ. ఐ హ్యావ్ ప్రామిస్డ్ దెమ్ 270 marks ఫ్రమ్ దట్ పర్టిక్యులర్ 3 materials ఇచ్చారు. కాకపోతే ఆ 3 materialsకి వాళ్ళు ఎంత అయితే వాల్యూ ఎడిషన్ చేసుకుంటారో వాళ్ళ స్కోర్స్ 300, 320, 330 దాటే అవకాశం ఉంటుంది. దిస్ ఈస్ హౌ ఐ హ్యావ్ స్ట్రాటజైజ్డ్ దిస్ పర్టిక్యులర్ జాగ్రఫీ ఆప్షనల్ ఫర్ దిస్. నౌ ఐ యామ్ విత్ ఏకమ్. హోప్ఫుల్లీ ద లాంగ్ రన్ వీ వుడ్ బి సీయింగ్ విత్ జాగ్రఫీ ఆప్షనల్ ఎట్ ఏకమ్. కానీ జనరల్గా సార్ జాగ్రఫీ ఆప్షనల్కి జిఎస్లో ఇంత వెయిటేజ్ ఉన్నా కూడా ఆప్షనల్ తీసుకోవటానికి ఎప్పుడు బ్యాక్ స్టెప్ వేస్తుంటారు స్టూడెంట్స్, ఎందుకంటారు? దీనికి కూడా రకరకాల రీజన్స్ ఉన్నాయి మ్యామ్ అనలైజ్ చేస్తే. యాక్చువల్లీ జోగ్రఫీ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్. జోగ్రఫీ నేర్చుకోవడం ఈజీ. నేను ఒక స్ట్రాటజీ వేసుకున్నాను మ్యామ్, డిఫరెంట్ సబ్జెక్ట్స్కి జోగ్రఫీ ఎలా డిఫరెంట్ అని. యాక్చువల్లీ దీనికి హైదరాబాద్లో ఉన్న మార్కెట్లో రాంగ్ అనాలిసిస్ ఏంటంటే, ఒక స్టూడెంట్ ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఒక పర్టిక్యులర్ ఆప్షనల్ సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నారు అనుకోండి, దే విల్ ఫోర్స్ ద స్టూడెంట్ టు టేక్ దట్ ఆప్షనల్, విచ్ ఈస్ ఎ క్రైమ్. నా దృష్టిలో అది క్రైమ్. నేను నా దగ్గరకు వచ్చినప్పుడు మ్యామ్ ఎవరిని కూడా మీరు జోగ్రఫీ ఆప్షనల్ తీసుకోవాలని అనలేదు. నేను వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫస్ట్ నేను ఒక A4 sheet తీసుకొని, నేను కానీ ఒబ్రేసర్ కానీ చేసేది సేమ్. ఫస్ట్ వాళ్ళని కూర్చోబెట్టి వాటర్ ఇచ్చి ఓ పేపర్ మీద నువ్వు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, బీటెక్లో ఏంటి, సిఎస్సియా, మెకానికలా, సివిలా, ఇవి చూసుకున్న తర్వాత, లేదు హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఫార్మా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఇప్పుడు ఫార్మా బ్యాక్గ్రౌండ్, మెడిసిన్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి, ఆంథ్రపాలజీ ఈజీ అవుతుంది, ఆంథ్రపాలజీ తీసుకోండి అని చెప్తాం. హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారనుకోండి, సోషాలజీ ఈజీ అవుతుంది. వాడికి సొసైటీ మీద ప్రేమ ఉందనుకోండి, సోషాలజీ ఈజీ అవుతుంది. హిస్టరీ చదివే ఇంట్రెస్ట్ ఉందనుకోండి, హిస్టరీ ఈజీ అవుతుంది. దాని బేసిస్ మీద మేము డిసైడ్ చేస్తున్నాం. ఇట్స్ నాట్ లైక్ నా దగ్గరికి స్టూడెంట్ వచ్చారంటే కంపల్సరీ జోగ్రఫీ ఆప్షనల్ చేయాలని ఏం లేదు. ఏకమ్ విల్ ఫాలో సర్టెన్ స్ట్రాటజీ ఫర్ ఇట్. ఏ స్టూడెంట్ వచ్చినా వాడి క్యారెక్టర్కి ఏం సెట్ అవుతుంది, దట్ ఈస్ వాట్ వీ విల్ గివ్ ద ప్రయారిటీ. కానీ బయట మీరు ఏ ఇన్స్టిట్యూట్ కన్నా వెళ్ళి చూడండి, ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఆప్షనల్ చెప్తున్నాడు అంటే ఆప్షనలే బాగుంది, ఆ ఆప్షనల్తోనే మీరు యూపీఎస్సి క్రాక్ చేయగలుగుతారు, ఐఏఎస్ అవుతారు అని చెప్తారు. అది 100% తప్పదు. స్టూడెంట్ జాగ్రఫీ ఆప్షనల్ తీసుకొని ఐఏఎస్ అవ్వడం కన్నా ఐఏఎస్ అవ్వడం మోస్ట్ ఇంపార్టెంట్. సో వాడు ఏకంకి వచ్చాడు అంటే 100% ఐఏఎస్ ఏ సబ్జెక్ట్ తీసుకుంటే అవుతాడు అన్న దాని మీద మేము వర్కౌట్ చేసి మన ఏకమ్ ఐఏఎస్ అకాడమీలో 5 different సబ్జెక్ట్స్ ఉన్నాయి. పిఎస్ఆర్, జోగ్రఫీ, సోషాలజీ, ఆంథ్రపాలజీ అండ్ హిస్టరీ. ఈ 5లో ఏది సెట్ అవుద్ది దాని ప్రకారంగా ఆ ఫ్యాకల్టీ దగ్గర పంపించి మాట్లాడిపించి ఒక 1 week క్లాస్ వినండి, నచ్చకపోతే మీరు యూ కమ్ బ్యాక్ టు డిఫరెంట్ ఆప్షనల్ ఉన్న చాయిస్ ఇస్తాం. కానీ బయట మార్కెట్ ట్రెండ్ మీకు తెలుసు కదా మ్యామ్, ఆంథ్రోపాలజీ డైరెక్టర్ ఉన్నారు అనుకోండి, ఆంథ్రో అసలు టాప్ అనేస్తారు. ఇంకా రీసెంట్ గా మనకి ఆంథ్రోలో మంచి మార్క్స్ వచ్చాయి, మంచి ర్యాంక్స్ వచ్చాయి, ఉమాహారతికి, అనన్య రెడ్డికి. వాళ్ళ పోస్టర్లు వేసేసుకోవడం ఇంకా అయిపోయింది. ఆంథ్రోపాలజీ టాప్, సోషాలజీ టాప్. కానీ డిఫరెన్సెస్ ఉన్నాయి మ్యామ్. స్టూడెంట్ ఇంకోటి ఆంథ్రోపాలజీ, సోషాలజీ దీంట్లో తక్కువ సిలబస్ ఉంది, ఇది తీసుకుంటే నాకు ఫాస్ట్గా అయిపోద్ది. మీరు ఫాస్ట్గా ఏం చేయాలి,
you are going to run a marathon. UPSC preparation is a marathon. 1-2 రోజుల్లో అయిపోయేది కాదు. ఎగ్జాక్ట్లీ, యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ టు రీడ్. ఎంత ఎక్కువ చదివితే మీ పర్సనాలిటీలో అంత చేంజ్ వస్తుంది. తక్కువ సిలబస్ ఉంది కదా ఇది తీసుకుంటా అంటే మీకు తక్కువ కేటర్ జాబే వస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆప్షనల్ తీసుకోవాల్సి ఉంటుంది. అసలు జాగ్రఫీ ఆప్షన్ ఎందుకు తీసుకోవాలి సార్? ఒకవేళ తీసుకుంటే ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఎంతవరకు మార్క్స్ ఫెచ్ చేయగలం, ఎంతవరకు యూజ్ అవుతుంది జాగ్రఫీ ఆప్షన్? ఇది యాక్చువల్లీ అందరూ తెలుసుకోవాల్సిన సెగ్మెంట్ మ్యామ్. జాగ్రఫీ ఆప్షనల్ 100% ఇట్ ఇస్ టఫ్, నో డౌట్. దాంట్లో నేను ఈజీ అని ఈరోజు దాకా అనలేదు, ఇప్పుడు కూడా అన్నా, ముందు కూడా అన్నా. ఎవరికైతే టెక్నికాలిటీ బాగా వచ్చో, ఇమాజినేషన్ కెపాసిటీ ఎక్కువ ఉందో, అబ్జర్వేషన్ ఎక్కువ ఉందో వాళ్ళ జాగ్రఫీ ఆప్షనల్ ఈజీ. కానీ మీకు టెక్నికాలిటీ లేకుండా, ఇమాజినేషన్ లేకుండా, అబ్జర్వేషన్ స్కిల్ లేకుండా వచ్చి నాకు జాగ్రఫీ నేర్పించేయండి అంటే అది మిషన్ ఇంపాసిబుల్ టాస్క్. ఫస్ట్ మీ ఇమాజినేషన్ కెపాసిటీని హై చేసుకొని వస్తే జాగ్రఫీ ఆప్షనల్ చదవడం వల్ల ప్రిలిమ్స్లో మీరు ఎవ్రీ ఇయర్ తీసుకున్నాను. మీకు దిశ పబ్లికేషన్స్తో ఒక బుక్ దొరుకుతుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఎనాలిసిస్ అని. దాంట్లో 4 పేజ్లోనో 5 పేజ్లోనో ఇచ్చుంటారు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ప్రిలిమ్స్లో ఏ సబ్జెక్ట్ నుంచి అని. జాగ్రఫీ, అగ్రికల్చర్, ఎన్వైర్న్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఎవ్రీ ఇయర్ 35 క్వశ్చన్లు వస్తున్నాయి. అదే సార్, మీరు ఎప్పుడు 35/100 అండ్ 875 ఒక ఫార్ములా చెప్తుంటారు. అదేంటి అసలు లాజిక్ ఏంటి? లాజిక్ ఈజ్ వెరీ సింపుల్ మ్యామ్. ఇప్పుడు నేను చెప్పిన జాగ్రఫీ, అగ్రికల్చర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్వైర్న్మెంట్, ఈ 4 ఇంటర్లింక్డ్ విత్ జాగ్రఫీ ఆప్షనల్ మ్యామ్. ఈ 4 సబ్జెక్టుల నుంచి 35 నుంచి 40 క్వశ్చన్లు వస్తున్నాయి. 2024లో 50 క్వశ్చన్స్ వచ్చాయి మ్యామ్. సరే, ఎవ్రీ ఇయర్ 50 అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, అది ర్యాండమ్గా వచ్చింది 50 క్వశ్చన్. 35 క్వశ్చన్స్ అయితే ఐ కెన్ గ్యారంటీ. అండ్ జాగ్రఫీ ఆప్షనల్ తీసుకున్న వాళ్ళు ఆ 35 క్వశ్చన్స్లో లెట్సే ఒక 80% టెస్ట్ పెట్టేసి వస్తారు. అంటే 28 క్వశ్చన్స్ దే వుడ్ మేక్ ఇట్ రైట్. 28 క్వశ్చన్స్ ఇంటూ 2 మార్క్స్ మీరు వేసుకోండి మ్యామ్, 56 మార్క్స్. సో అంటే మీ హాఫ్ కాదు, 60% ఆఫ్ ద గేమ్ ఇస్ డన్. అట్లా ప్రిలిమ్స్లో ఫెచ్ ఉంటుంది. ఇందాక మీరు అన్నట్టు 875 లాజిక్ ఏంటి సార్ అంటే 1750 కదా మ్యామ్ టోటల్ మెయిన్స్కి. దాంట్లో జాగ్రఫీ ఆప్షనల్ ఒక్కటి చదవడం వల్ల జాగ్రఫీ ఆప్షనల్కి 500 మార్క్స్, జిఎస్ పేపర్ 1లో 110 మార్క్స్, జిఎస్ పేపర్ 3లో 110 మార్క్స్, ఎస్ఏ 125 మార్క్స్. ఈ టోటల్ ఫిగర్ టుగెదర్ 845 అవుతాయి మ్యామ్. ఎథిక్స్ ప్లస్ జిఎస్ పేపర్ 2 పాలిటీ, ఐఆర్, ఇప్పుడు ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ ఇష్యూస్ జరుగుతున్నాయి, యుక్రెయిన్ రష్యా ఇష్యూస్ జరుగుతున్నాయి. ఈ ఇష్యూస్ తెలియాలంటే మనకు దాని యొక్క జాగ్రఫీ తెలియంది. వేర్ ఈస్ గాజా స్ట్రిప్, వేర్ ఈస్ వెస్టర్న్ బార్డర్, వేర్ ఈస్ ద వెస్టర్న్ స్ట్రిప్, ఇవి తెలియనప్పుడు దే ఆర్ నాట్ గోయింగ్ టు అప్రిషియేట్ దట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆల్సో. అట్లా దాంట్లో ఒక ఇండైరెక్ట్గా 40 మార్క్స్ వచ్చి 1750లో 50 ఎంత మ్యామ్? 875. అంటే మీ యొక్క 50% ఆఫ్ ప్రిపరేషన్ ఓన్లీ జాగ్రఫీ ఆప్షనల్తోనే మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఒక డేలో మీరు 8 గంటల సమయం యూపీఎస్సీ కేటాయిస్తుంటే దాంట్లో 4 గంటలు జాగ్రఫీ ఆప్షనల్కి ఇచ్చేసి మిగతా 4 గంటలు వేరే కరెంట్ అఫైర్స్ జిఎస్ చదువుకోవచ్చు. అది 875 లాజిక్ మ్యామ్. సో మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశం ఉంది 100% గివెన్ ద కండిషన్ దట్ మీకు మొత్తం సిలబస్ అర్థం అవ్వాలి. 100% టెక్నికాలిటీ ఉంటుంది, సైన్స్ నాలెడ్జ్ ఉండాలి. అట్లా అయితేనే జాగ్రఫీ ఆప్షనల్ ఈజీ అవుతుంది. దట్ ఈస్ వాట్ దట్ 35/100 అండ్ 875 లాజిక్ ఇస్. సార్, ఇప్పుడు వన్స్ ఒక స్టూడెంట్ మీ దగ్గర జాగ్రఫీ ఆప్షన్ తీసుకున్నారు అనుకోండి, ఎలా సపోర్ట్ చేస్తారు మీరు? మ్యామ్, జనరల్ క్లాసెస్కి అయితే అందరూ వస్తారు. ఎవ్రీ సాటర్డే వాళ్ళు టెస్ట్ రాస్తారు. టెస్ట్ అయితే కంపల్సరీ. వాడు క్లాస్కి రాకపోయినా నేను ఏమన్నా కానీ టెస్ట్ రాయకపోతే నేను రాయలేదంటే నెక్స్ట్ డే వాడిని క్లాస్కి అవునవును, నేను కూడా అబ్జర్వ్ చేశాను సార్. ఒకసారి మీరు ఒక స్టూడెంట్ టెస్ట్ రాయకుండా తర్వాత రోజు వచ్చి క్లాస్లో కూర్చుంటే డైరెక్ట్గా కిందకి వచ్చి తను క్లాస్లో ఉంటే నేను క్లాస్ చెప్పనని చెప్పేసాను. రీజన్ బిహైండ్ ఇట్ ఈస్ మ్యామ్, మేము ఫెయిల్ అయినది 2 రిగార్డ్స్లో ఫెయిల్ అయ్యాం. యూపీఎస్సీ కంటెంట్ లేక ఫెయిల్ కాలేదు, డిసిప్లిన్ లేక ఫెయిల్ అయ్యాం, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండి ఫెయిల్ అయ్యారు. ఈ 2 రీజన్స్. నన్ను మీరు ఎప్పుడు అడిగినా, ఇంకో 30 ఏళ్ళ తర్వాత అడిగినా మీరు యూపీఎస్సీ ఎందుకు ఫెయిల్ అయ్యారంటే ఒకటి మాకు డిసిప్లిన్ లేదు, ఒకటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఈ 2 స్టూడెంట్కి ఎప్పుడైతే తగ్గుతుందో, నో వన్ ఇంటెలిజెంట్ ఆర్ ఇంటెలెక్చువల్ విల్ క్రాక్ దిస్ ఎగ్జామ్. ఇట్ ఈస్ ఓన్లీ డిసిప్లిన్డ్ పర్సనాలిటీ హూ ఈస్ గోయింగ్ టు క్రాక్ దిస్ ఎగ్జామ్. రీసెంట్గా భీష్మ 10 వాళ్ళకి నేను ఒక గేమ్ పెట్టాను క్లాస్లో. గేమ్ ఏంటంటే 3 o'clock in the morning ఎవరైతే లేచి నాకు హాయ్ అని మెసేజ్ చేస్తారో 3, 3, 1, 3, 2 దీన్ని దాటి పెట్టకూడదు.
ఇది ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకి నేను 2 months లక్ష యాక్సెస్ ఫ్రీగా ఇస్తానని చెప్పాను మ్యామ్. ఫస్ట్ డే అందరు పెట్టారు, సెకండ్ డే అందరు పెట్టారు, థర్డ్ డేకి వచ్చేసరికి తగ్గారు, 7th డేకి వచ్చేసరికి ఓన్లీ 6 to 7 members హ్యావ్ లెఫ్ట్ విత్ 7th డే అయిపోగానే అదేదో వాళ్ళు ఆస్కర్ సాధించేసినట్టు సార్ ఐ హ్యావ్ వన్ అన్నారు. యూ డిడ్ నాట్ వన్, రెస్పాన్సిబిలిటీ స్టార్ట్స్ హియర్. నేను 7 రోజులు చేయమంది, త్రూ అవుట్ ద లైఫ్ నువ్వు అదే చేస్తావు అండ్ వాళ్ళకి లక్ష యాక్సెస్ ఇస్తా అని చెప్పాను జూన్ జూలైది. ఆబ్వియస్లీ ఆ 6 members-కి నేను 100% ఇస్తాను. అట్లా ఒక డిసిప్లిన్ బిల్డ్ చేయడంలో నా కీ రోల్ చాలా ఉంటుంది మ్యామ్. నేనేం నమ్ముతా అంటే 50% కంటెంట్, 100% కాన్ఫిడెన్స్ విల్ డూ యూపీఎస్సీ. జనాలు 100% కంటెంట్ ప్రయత్నించి 50% కాన్ఫిడెన్స్లోకి పడిపోతారు, అక్కడ యూపీఎస్సీ ఫెయిల్ అవుతారు. సో క్లాస్ రూమ్ సపోర్ట్ ఉంటుంది, ఎగ్జామ్ సపోర్ట్ ఉంటుంది, మెంటర్షిప్ సపోర్ట్ మ్యామ్. నేను ప్రతి ఒక్క స్టూడెంట్ని లాస్ట్ టైం నాకున్న 55 members-ని ఒక 7 batches-గా డివైడ్ చేశాను మ్యామ్. 6 to 7 members ఈచ్ డివైడ్ చేసి మండే ఒక బ్యాచ్ని, ట్యూస్డే ఒక బ్యాచ్ని, వెనస్డే ఒక బ్యాచ్ని. సరే ఇన్ కేస్ నేను ఒకవేళ ఊర్లో లేకున్నా, నాకు ఎమర్జెన్సీ ఉన్నా, సండే రోజు పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడడం. ఓన్లీ జాగ్రఫీ ఆప్షనల్ ఎలా చదువుతావు అని అడగలేదు. మీ ప్రిపరేషన్ ఎలా ఉంది, నా సపోర్ట్ మీకే ఎంతవరకు కావాల్సి వస్తుంది, మీ ఆన్సర్ రైటింగ్లో ఈ లోపాలు ఉన్నాయి, మీరు ఇవి రాస్తే సెట్ అవుతుంది, మీరు ఇప్పుడున్న దాని ప్రకారంగా ఇంత స్కోర్ చేయగలుగుతారు. యాజ్ ఎ బ్రదర్గా నేను మాట్లాడాను, కానీ ఎప్పుడు కూడా ఐ డి నాట్ వాంట్ టు ఓవర్ త్రూ దేర్ కాన్ఫిడెన్స్. ద ఓన్లీ థింగ్ విచ్ ఐ హ్యావ్ ఇన్ మై మైండ్ ఈస్ వెరీ క్లియర్. వాళ్ళని ఫస్ట్ డిసిప్లిన్ పాత్లో తీసుకెళ్ళాలి, కాన్ఫిడెన్స్ లేనోడికి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నోడికి కాన్ఫిడెన్స్ కట్ చేయాలి. ఇవే స్ట్రాటజీస్ ఫాలో అయ్యాయి. అండ్ నా దగ్గర కొన్ని మెంటర్షిప్ షీట్స్ ఉన్నాయి మ్యామ్. సో టోటల్ 55 members-ది మెంటరింగ్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ బ్యాచ్ మ్యామ్, ఇది టోటల్ 55 మెంటర్షిప్ షీట్స్. ఎవరు వచ్చినా మనకి ఫ్రంట్ రిసెప్షన్లో ఇవి అవైలబుల్ ఉంటాయి, వాళ్ళు చూసుకోవచ్చు. వాళ్ళు రాసిన డేట్, ఎగ్జామ్ రాసిన డేట్, ఏమేమి మిస్ అయ్యి, రైటింగ్ ఈజ్ డీసెంట్, స్ట్రక్చరింగ్ ఈజ్ గుడ్, కంటెంట్ ఈజ్ యావరేజ్, ఎన్రిచ్మెంట్ రిక్వైర్డ్, జోగ్రఫీ వొకాబులరీ కావాలి, గ్రామర్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అట్లా ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను ఇవి రాశాను మెంటర్షిప్ షీట్స్లలో. చాలా మంది కమెంట్ చేస్తూ ఉంటారు మెంటరింగ్ జరగదు ఏకమఐఎస్ అకాడమీలో అని. ఎక్కడ బయట జరగదు. ఇప్పుడు ఇవైతే నేను రాత్రి కూర్చొని రాసుకోలేదు కదా. నేను అందుకే ఏం చేయించానంటే స్టూడెంట్స్ని వీటి పిక్చర్స్ తీసుకోమని చెప్పాను. ఇన్ ఎనీ కేస్ షీట్ మిస్ అయినా కూడా మీ దగ్గర అవి లైఫ్ లాంగ్ ఉంటాయి. ఈ షీట్స్ స్టూడెంట్స్ ఎప్పుడు కావాలనుకున్నా వచ్చి జిరాక్స్ తీసుకొని వెళ్ళొచ్చు. వాళ్ళలో ఉన్న లోపాలు ఏంటి అవన్నీ గుర్తించుకొని లాస్ట్కి వచ్చారు చూడండి మ్యామ్. టెస్ట్ 40లో కంటెంట్ ఎన్రిచ్మెంట్ హ్యాపెండ్, ఎగ్జాంపుల్ డైవర్సిటీ రిక్వైర్డ్, అనలిటికల్ ఆన్సర్ రైటింగ్ ఈజ్ గుడ్, కెన్ ఇంప్రూవ్ కంటెంట్ మోర్, ఫోకస్ ఆన్ ఇంట్రడక్షన్ అండ్ కంక్లూజన్. ప్రతి ఒక్కటి రాశాను మ్యామ్. ఇదేదో నామకే వాస్తు రాసింది అయితే కాదు. ఐ టుక్ టైం. ఇలా మెంటర్షిప్ రాసి మీరు రివ్యూ ఇస్తారు అందరికి ఇచ్చాను. మొత్తం నేను పెట్టినది 40 టెస్టులు పెట్టాను. యాక్చువల్లీ ఫస్ట్ వాళ్ళకి ప్రామిస్ చేసిన 20 టెస్టులు కానీ 40 టెస్టులు పెట్టాను. ఎందుకంటే నేను చెప్పాను కదా మ్యామ్ 7 months వరకు మేము ఆప్షనల్ టీచ్ చేయాల్సి వచ్చింది. 7 monthsలో ఎవ్రీ వీకెండ్ 1-2 ఫెస్టివల్ వల్ల ఏదైనా మిస్ అయితే మిస్ అయ్యి ఉండొచ్చు, కానీ ఎవ్రీ వీక్ జరిగింది. ఎవ్రీ వీక్ మెంటరింగ్ జరిగింది. 55 స్టూడెంట్ షీట్స్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఎవరికి ఏ డౌట్ ఉన్నా ఏకం రిసెప్షన్ ఈజ్ అవైలబుల్ 12 hours, మార్నింగ్ 7 to ఈవినింగ్ 7. వాళ్ళు వచ్చి చూసుకోవచ్చు. ఇది నేను నా హ్యాండ్ రైటింగ్లో రాశాను మ్యామ్. ప్రతి ఒక్కరికి రాశాను. నేను ఇది వెళ్ళేటప్పుడు స్టూడెంట్స్కి ఇవ్వాలి, కాకపోతే వాళ్ళు నాతోనే ట్రావెల్ చేస్తూ ఉన్నారు ఇంకా వేరే స్పిరిట్స్లో, కాబట్టి ఇవి నా దగ్గరే పెట్టుకున్నాయి. ఎప్పుడు వాళ్ళు వచ్చినా వాళ్ళ మెంటరింగ్ షీట్ నేను తీసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని గైడ్ చేద్దామని ఫాలో అయ్యాను. ఇంకోటి వాళ్ళకు ఒక బెనిఫిట్ కూడా ఇచ్చాను మ్యామ్. అదేంటంటే ఆప్షనల్ అయిపోయింది, కానీ వాళ్ళు ఇప్పుడు అప్కమింగ్ బ్యాచ్ అనేది జూన్లో స్టార్ట్ అవుతుంది మ్యామ్. దాంట్లో కూడా వచ్చి టెస్ట్ రాయండి అని చెప్పాను. అది కూడా నేను సపోర్ట్ ఇచ్చాను. అండ్ ఐ హ్యావ్ సెడ్ దట్ I will be there with them until they crack UPSC. Once they crack UPSC, I leave them. సో దిస్ ఈస్ హౌ ఐ సపోర్ట్ ద స్టూడెంట్స్ మ్యామ్. కాకపోతే మార్కెట్లో మెంటర్షిప్ ఉంది అని గోడల మీద రాస్తారు, గ్రౌండ్ రియాలిటీలో అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీకు ఏ ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్స్లు కావాలన్నా రండి. నేనైతే వీడియోలు తీసుకోలేదు మ్యామ్ మెంటరింగ్ అప్పుడు. తీసుంటే అవి కూడా చూపించేవాడినేమో. మరి నేను మెంటరింగ్ మీద బిజీ ఉన్నా కాబట్టి వీడియోస్ మీద ఫోకస్ చేయలేదు. బయట వీడియోస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. మెంటరింగ్ చేసేటప్పుడు వీడియోలు తీసుకొని అది తీసుకొని మార్కెటింగ్ చేస్తున్నట్టు నేనైతే చేయలేకపోయా. ఎందుకంటే నాకు కొంచెం ఆడ్ టైమింగ్స్ ఉన్నాయి కాబట్టి నా దగ్గర ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్ అయితే లేదు. రిటర్న్ ఎవిడెన్స్ ఉంది, స్టూడెంట్స్ దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో మెంటరింగ్ అయితే నేను చేసా, వాళ్ళకి లైఫ్ లాంగ్ సపోర్ట్ అయితే నేను ఇస్తాను. సో ఇందాక మీరు లక్ష్య ప్రోగ్రామ్ అని చెప్తున్నారు సార్,
అసలు కురుక్షేత్ర యోజన ఇలాంటివి చదవాలనే తెలియదు ఫ్రెషర్స్కి. Exactly. అసలు మీరు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? నేను స్టార్ట్ చేశాక ఎలా స్ట్రక్చర్ చేశారు ఆ ప్రోగ్రామ్ని? మ్యామ్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం, ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ లైక్, నేను క్లాస్లోకి వెళ్ళినప్పుడు కొన్ని జిఎస్ ఆన్సర్ షీట్లు నా టైం అవైలబిలిటీ బట్టి అప్పుడప్పుడు తీసుకునే ఉంటాను. అసలు ఎంత వరస్ట్ ఆన్సర్ రైటింగ్ అంటే నేను అది ఊహించుకోలేను, చూడలేను. నేనైతే హాఫ్ మార్క్ వేసాను ఒక్కొక్క ఆన్సర్కి. నా దగ్గర తీసుకొచ్చారు కరెక్షన్ చేయమని. 10 మార్క్స్కి వేస్తే హాఫ్, 0.7, 1 వాజ్ ద హైయెస్ట్. సరే ఏంటి సార్ ఇలా? ఒక స్టూడెంట్ అయితే ఒబ్రే సార్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఏమని? విజయ్ సార్ ఏంటి ఇంత తక్కువ మార్కులు వేస్తున్నారు, డిమోటివేషన్ చేస్తున్నారు అంటే, 2 మార్క్స్ వేస్తున్నారు, 2 మార్క్స్ వేస్తున్నారు, 1 మార్క్ వేస్తున్నారు కంప్లైంట్ ఇచ్చాను. నేను అన్నాను, నేను నీకు నిజాయితీగా నీకు ఎంత రాస్తే అంతే కదా వేయాల్సింది. నేను ఇప్పుడు నీతో చప్పట్లు కొట్టించుకోవాలనుకుంటే 7/10 వేయడం ఎంతసేపు నాకు? అది ఈజీ. కానీ నువ్వు ఎక్కడున్నావు నీకు తెలియాలి కదా. సో ఆ హార్ష్ కరెక్షన్లో నాకు ఒకటి అర్థమైంది మ్యామ్, స్టూడెంట్స్కి కంటెంట్ క్లాస్లో వస్తుంది 100%, నో డౌట్. మన దగ్గర ఉన్న మంచి టీమ్ ఆఫ్ ఫ్యాకల్టీ, హిస్టరీకి రసూల్ సార్ ఉన్నారు, ఉదయ్ సార్ ఉన్నారు, పాలిటీ నౌ ఒబ్రాయ్ సార్ ఈస్ టేకింగ్, ఆర్ఆర్పీ ఈస్ డెల్ట్ బై విజయ్ సార్, సందీప్ సార్ వుడ్ బి డీలింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఒబ్రాయ్ సార్ ఐఆర్ ఎథిక్స్ చెప్తున్నారు, నేను జోగ్రఫీ, ఎన్వైరన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్. టీమ్ ఈజ్ వెరీ గుడ్. కంటెంట్ అందరికీ ఇవ్వాలనే ఉంటుంది మ్యామ్. నాకు ఒబ్రాయ్ సార్ కాంపిటీషన్ ఇదే, సార్ ఎక్కువ ఏం కంటెంట్ చెప్పేస్తారు, నేను ఇంకా చదువుకొని చెప్పాలన్నా ప్యూర్ హార్టెడ్ కాంపిటీషన్ ఉంటుంది. కానీ స్టూడెంట్ రీచ్ అవుతున్నాడో లేదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. అయితే వాళ్ళ ఆన్సర్స్లో నాకు మిస్ అయింది ఏంటంటే మ్యామ్, గవర్నమెంట్ ఏవైతే రిలీజ్ చేస్తుందో బుక్స్ అవి చదవట్లేదు వాళ్ళు. స్టూడెంట్ కంపల్సరీ యోజన, కురుక్షేత్ర, సైన్స్ రిపోర్టర్, డౌన్ టు ఎర్త్ చదువుకొని వెళ్తే ఒక 20 మార్క్స్ ఫెచ్ ఉంటుంది మ్యామ్. ఏది ప్రిలిమ్స్లో. మెయిన్స్లో అయితే మీరు నమ్మరు, ఆల్మోస్ట్ 50% క్వశ్చన్స్ ఇటు నుంచే వస్తాయి. ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, యోజన, కురుక్షేత్ర, డౌన్ టు ఎర్త్, సైన్స్ రిపోర్టర్. నేను బ్లాంక్ చెక్ పెట్టేసి వెళ్ళిపోతాం మ్యామ్. ఇక్కడ 50% క్వశ్చన్లో నేను చూపించలేకపోతే ఆ మ్యాగజైన్స్లో, ఐ విల్ రిజైన్ మై జాబ్. ఇది చాలా మందికి కూడా చెప్పున్నా. అండ్ రియాలిటీ ఈస్ దట్ ఈస్ వాట్ యూపీఎస్సీ విల్ ఆస్క్. ఎందుకంటే యూపీఎస్సీ గవర్నమెంట్ పబ్లిష్ చేసిన రిపోర్ట్స్ నుంచి అడుగుతుంది. ఆ రిపోర్ట్స్ మనం ఎంతవరకు చదువుతున్నామని నేను ఆలోచిస్తే చాలా మందిని అడిగా, ఓన్లీ 10% మేము కొన్నామని చెప్పారు, చదవడం ఇంకా గాడ్ నోస్. అప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది మ్యామ్, యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు వేక్ స్టూడెంట్స్ ఎర్లీ అప్ ఇన్ ద మార్నింగ్. ఇందాక నేను చెప్పినట్టే 3 AM, ఇట్స్ కాల్డ్ 5 AM క్లబ్ ఆల్సో, 5 AM క్లబ్ అండ్ ఆల్రౌండర్ క్లబ్ అని కూడా పెట్టారు. బికాస్ అన్ని సబ్జెక్ట్స్ చెప్తాను అక్కడ. ఎక్కడైతే స్టూడెంట్కి డౌట్ వచ్చిందో, పాలిటీలో డౌట్ వచ్చింది మ్యామ్, ఒకవేళ నాకు తెలిస్తే చెప్తా, తెలియకపోతే నేను ఒబ్రాయ్ సార్తో డిస్కస్ చేసి అది కనుక్కొని చెప్తా. మొన్న లైవ్ లో హిస్టరీ సార్కి ఫోన్ చేశాను మార్నింగ్ 6 o'clock ఉదయ్ సార్కి. క్యాపిటల్, ద లాస్ట్ క్యాపిటల్ ఆఫ్ విజయనగర్ ఎంపైర్, చంద్రగిరి, వెంకటగిరి దగ్గర టస్లు వచ్చింది మ్యామ్. లైవ్ లో కాల్ చేశారు. సి నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా అక్కడ ఒక క్యాపిటల్ ఉంది, కానీ అక్కడ ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోవడం ఈజ్ ఎ కంటెంట్ ఎన్రిచ్మెంట్. అట్లా నేను మార్నింగ్ 5 AM స్టూడెంట్స్ని కూర్చోబెట్టి, ఎంత అనేది ఐ డిడ్ నాట్ నెవర్ మేడ్ ఏ థింగ్ మ్యామ్. ఎందుకంటే వీ హ్యాడ్ ఎ మ్యాక్సిమం కెపాసిటీ ఆఫ్ 100 to 120. బట్ ఎంతమంది స్టూడెంట్స్ వస్తారో వాళ్ళే డెస్పరేట్ అని నేను అనుకున్నాను ఫస్ట్ థింగ్. కానీ చాలా మంది వచ్చారు. మార్నింగ్ 4th, నేను 5 అయినా 4:45కే వచ్చి కూర్చుంటారు. ఏం చేస్తున్నారు? ఒకరోజు ఎప్పుడో లేట్ అయింది మ్యామ్, మొన్న 5:45 అయింది. ఏం చేశారు ఎంతసేపు అంటే, చదువుకున్నాం సార్, ఇంట్లో కూర్చున్నా, పడుకోవాలి కదా. నాకు చాలా సాటిస్ఫైడ్ అనిపించింది మ్యామ్. నేను సరే డబ్బు ఇవన్నీ సెకండరీ ప్రయారిటీ పెట్టుకుంటే అది చాలా సాటిస్ఫైడ్ నోట్ అనిపించింది. వెన్ ఐ కుడ్ మేక్ 50-60 స్టూడెంట్స్ టు వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ దే సిట్టింగ్ ఇన్ ద క్లాస్ అండ్ ఐ ఎన్రిచింగ్ దేర్ మైండ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఈజ్ వెరీ గుడ్. దాంట్లో ఈ యోజన, కురుక్షేత్రతో పాటు రీసెంట్గా ఏం చేశానంటే, వాటి సమ్మరీలు ఇచ్చేసి, ఇప్పుడు ప్రిలిమ్స్ దగ్గర వస్తుంది కదా, దాంట్లో కొంతమంది సతమతం అవుతున్నారు కాన్సెప్చువల్ క్లారిటీ లేకుండా, ర్యాపిడ్ రివిజన్ అని స్టార్ట్ చేశారు. ఒక్కొక్క సబ్జెక్ట్స్ కో 10 hours పెట్టుకున్నాం. 10 hours ఏ సబ్జెక్ట్స్లో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి అవి చూసుకొని, అవి క్యాలిక్యులేట్ చేసుకొని, వాళ్ళకి అక్కడ డౌట్ క్లారిఫికేషన్ చేసి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2024 నుంచి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం క్లాస్లో. ఆల్మోస్ట్ 2016 రీచ్ అయ్యాం. ఇంకో మాకు 1 month టైం ఉంది మ్యామ్, 2012 దాకా రీచ్ అయిపోతాం. 13 years పేపర్స్ ని చేయించగలిగానంటే 1300 యూపీఎస్సీ క్వశ్చన్లను సాల్వ్ చేయించగలిగాను. దట్ ఈస్ ద ఫస్ట్ విన్ విచ్ ఐ టేక్ ఇన్ దిస్ పర్టికులర్ లక్ష్య ప్రోగ్రామ్. అండ్ ఇది May 18th ఎండ్ అయిపోతుంది. న్యూ సైకిల్ ఆఫ్ లక్ష్య ఇస్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ June 1st. ఈసారి ఇంకొంచెం కంటెంట్ ఎడిషన్స్ చేస్తూ ఉన్నాం. ఆ 5 AM నిద్ర లేపడం ఒకటైతే, డిసిప్లిన్ ఇందాక చెప్పాను కదా మేము యూపీఎస్సీ క్రాక్ చేయలేకపోయామంటే డిసిప్లిన్ లేకపోవడం, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల.
ఈ రెండింటిని స్టూడెంట్స్కి ఇవ్వాలన్న ముఖ్య ఉద్దేశంతో లక్ష్య స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఏకం టీమ్ ఎంటైర్లీ హ్యాస్ హెల్ప్ మీన్ డిజైనింగ్ ఇట్. చాలామంది హెల్ప్ చేశారు, వాళ్ళు ఇన్పుట్స్ ఇచ్చారు. అండ్ ఫస్ట్ మీకు చెప్పినప్పుడు కూడా వితౌట్ ఎనీ హెజిటేషన్, యూ బీయింగ్ ద ఫౌండర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్, మీరు కూడా ఎస్ వీ విల్ డూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్ అన్నారు. బట్ దాని ఇంటెన్షన్ అయితే చాలా క్లియర్ మ్యామ్. ఐ వాంట్ టు మేక్ స్టూడెంట్స్ వెరీ డిసిప్లిన్డ్ ఇన్ దట్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ బ్యాచ్ ఆఫ్ 5am clubs. Thank you ma'am. It will start from June 1st, 2025. Good sir. సో కమింగ్ బ్యాక్ టు జాగ్రఫీ ఆప్షనల్ సార్, మీరు ఏకంలో జాగ్రఫీ ఆప్షనల్ లాంచ్ అయిపోతున్నారు జూన్లో. సో మీరు ఎలా స్ట్రక్చరైజ్ చేశారు, ఎలా డిజైన్ చేశారు ఈ ఆప్షనల్ కోర్స్ని? ఈసారి చాలా బాగా స్ట్రక్చర్డ్గా డిజైన్ చేశాను మ్యామ్. 5 monthsలో వీఆర్ గోయింగ్ టు ఫినిష్ జోగ్రఫీ ఆప్షనల్ సమ్వేర్ అరౌండ్ జూన్ ఎండ్. జూలై 1st స్టార్ట్ చేసుకుంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, బై నవంబర్ ఎండ్ జోగ్రఫీ ఆప్షనల్ ఫినిష్ అయిపోద్ది. ఎవ్రీ వీకెండ్ సేమ్ టెస్ట్లు. మెటీరియల్ అయితే ఆల్రెడీ లాస్ట్ బ్యాక్ ఇచ్చింది, రెడీగా ఉంది మ్యామ్. కొంచెం ఎడిటింగ్ చేయాలి ఒక 10%, దట్ వీఆర్ గోయింగ్ టు డూ. అట్లాగే జోగ్రఫీ ఆప్షనల్ పాత వాళ్ళని కూడా ఇన్సర్ట్ చేస్తూ వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తున్నాం. వాళ్ళకి కొన్ని ఆస్పెక్ట్స్లో డౌట్లు ఉండుంటాయి కదా మ్యామ్, వాళ్ళని కూడా ఇక్కడ ఇన్సర్ట్ చేయబోతున్నాం. దానివల్ల ఫ్రెషర్స్ కూడా ఒక బూస్టింగ్ దొరుకుతుందని. అండ్ ఎవ్రీ డే 7 to 9:30 ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఇమీడియట్లీ ఆఫ్టర్ లక్ష ఈ పర్టిక్యులర్ జోగ్రఫీ ఆప్షనల్ క్లాస్ రన్ అవబోతుంది. అండ్ ఎలాంగ్ విత్ జోగ్రఫీ ఆప్షనల్ రెస్ట్ ఆఫ్ ద ఆప్షనల్స్ కూడా అదే టైం స్టార్ట్ అవబోతున్నాయి. సో మీకు ఏ ఆప్షనల్ అనేది మీ క్యారెక్టర్ మీద డిసైడ్ అయ్యింది. మన దగ్గర అయితే 5 ఆప్షనల్స్ ఉన్నాయి యాజ్ ఎవ్రీ వన్ నో: పిఎస్ఐఆర్, జోగ్రఫీ, సోషాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ హిస్టరీ. మీరు వచ్చాక మాతో మాట్లాడాక ఒక 1 month టైం తీసుకున్నాక అప్పుడు డిసైడ్ అవుతారు. మీరు లాస్ట్లో పరిగెత్తి జూన్ లాస్ట్లో వచ్చేసి జోగ్రఫీ, హిస్టరీ అంటే అది సెట్ కాదు మ్యామ్. మీరు 1 month ముందు రండి, మీకు ఏది సెట్ అవుతుంది ఫస్ట్ మీరు ఎన్సీఆర్టీ చదవండి. దాని బేసిస్ మీద డిజైన్ చేసి ఏ ఆప్షనల్ సూటబుల్ ఉంటే ఆప్షనల్ తీసుకుందాం. చెప్పాను కదా మ్యామ్, ఫైనల్లీ మేకింగ్ యూ అండ్ ఐఏఎస్ is important, then making an IAS with geography optional. అదే మా మెయిన్ ఇంటెన్షన్ అండ్ మోటో. అండ్ ఈసారి టీమ్ కూడా చాలా గుడ్ టీమ్ we have got all the 5 clear. So big 5 of Ekam అనొచ్చు. And these big 5 of Ekam, they have zero ego, zero attitude. ఒకరికి it's all about healthy competition. Yes, exactly ma'am. ఒబ్రే సార్ని మొన్న పొలిటికల్ జోగ్రఫీ చెప్తా ఉన్నాం క్లాస్లో. రిమ్లాండ్ అండ్ హార్ట్లాండ్ థియరీస్ అని ఉంటాయి. రిమ్లాండ్ ని ఎవరైతే డామినేట్ చేస్తారో వాళ్ళే ఈ వరల్డ్ ని క్యాప్చర్ చేసుకుంటారు. అది ఇంటర్నేషనల్ రిలేషన్స్ యొక్క బ్యాక్గ్రౌండ్, అది వరల్డ్ హిస్టరీలో. ఒబ్రే సార్కి చెప్పారు, మీరు వచ్చి చెప్పండి జోగ్రఫీ ఆప్షన్లో అంటే సార్ వచ్చి ఆ రిమ్లాండ్ ఐఆర్ చెప్పేటప్పుడు ఆ రిమ్లాండ్ హార్ట్లాండ్ గురించి చెప్పారు. ఎందుకంటే నేను చెప్పే జోగ్రఫీ పర్స్పెక్టివ్ కన్నా పిఎస్ఐఆర్ ఒబ్రే సార్ చెప్పడమే కరెక్ట్ అనిపించింది. అది సార్ చెప్పారు. అండ్ అట్లా హెల్దీ కాంపిటీషన్ ఉంది మ్యామ్. పిఎస్ఐఆర్లో కూడా ఎక్కడన్నా జోగ్రఫీ ఇంక్లూజన్ ఉంటే నేను వెళ్ళి చెప్పడానికి రెడీ. సోషాలజీలో కూడా రెడీ, యాజ్ యూ నో సందీప్ సార్, విజయ్ సార్ ఈస్ డీలింగ్ ఆంథ్రోపాలజీ. డిస్పైట్ ఐ హ్యావ్ లీస్ట్ నాలెడ్జ్ ఇన్ ఆంథ్రోపాలజీ, బట్ సోషాలజీలో కూడా నా హెల్ప్ కావాలంటే ఇట్లా హెల్దీ కాంపిటీషన్ తీసుకొని స్టూడెంట్కి ఏ విధంగా అయితే బెనిఫిట్ జరగగలుగుతుందో అట్లా మేము అన్ని విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాం మ్యామ్. వీ హ్యావ్ డిఫైన్డ్ గుడ్ స్ట్రక్చర్, గుడ్ కంటెంట్ ఫర్ స్టూడెంట్స్. ఏ ఆప్షన్లు అనేది మనం ఇక్కడికి వచ్చినాక మాట్లాడి డిసైడ్ అవుతాం. మీరు లైవ్ లో వరల్డ్ మ్యాప్ వేయటంలో చాలా ఫేమస్ అని విన్నాము. సో మా కోసం ఒక్కసారి లైవ్ లో వేస్తారా? ఎస్ మ్యామ్, షూర్. ఫస్ట్ మేజర్ సెగ్మెంట్ వచ్చేసి యూ హ్యావ్ టు డ్రా 3 important latitudes. ఏ మ్యాప్ డ్రా చేయాలన్నా, వరల్డ్ మ్యాప్ డ్రా చేసేటప్పుడు ఈ 3 important latitudes-ని డ్రా చేయడం మర్చిపోకండి. ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్ 0° ఈక్వేటర్, 23.5° నార్త్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, 23.5° సౌత్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఇది డ్రా చేసిన తర్వాత మీకు ఈజీ ఉండడానికి ఏం చేయాలంటే ఆఫ్రికా నుంచి స్టార్ట్ చేయండి. ఆఫ్రికా దగ్గర ఒక సీ డ్రా చేయండి, దెన్ డ్రా ఎ వి, దెన్ టేక్ ఎ డౌన్ కర్వ్, దెన్ డ్రా ఎన్ ఆర్క్. దిస్ ఇస్ ఆఫ్రికా, వెరీ సింపుల్. దాని తర్వాత రెడ్ సీ కాలం వదిలేసి సౌదీ అరేబియన్ పెనిన్సులా, దెన్ డైరెక్ట్ ఇండియన్ స్ట్రీమ్ దగ్గరకు వచ్చేయండి. ఇండియా కర్వేచర్ ఇచ్చిన తర్వాత దెన్ సౌత్ చైనా సీ. ఇక్కడ యూరోప్ దగ్గర ఒక చిన్న సీ లాంటి సెగ్మెంట్ పెట్టుకొని యూ డ్రా దిస్ పర్టిక్యులర్ స్ట్రైట్ వర్డ్ యాంగిల్, చాలా స్ట్రైట్, ఎంత స్ట్రైట్ ఉంటే అంత మంచిది. ఇక్కడ ఆస్ట్రేలియా వచ్చేస్తుంది. ఆస్ట్రేలియా ఇస్ వెరీ సింపుల్, దీనికి పెద్ద ఎఫెక్ట్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇట్లా మనకి యూరేషియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా కవర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంగ్లాండ్ని డ్రా చేసే ప్రయత్నం చేయండి, కొంచెం కర్వేచర్ తీసుకొని. ఇది అయిపోయిన తర్వాత నార్త్ అమెరికా మ్యాప్ డ్రా చేసేటప్పుడు మేక్ షూర్ దట్ యూ డ్రా ఇట్ ఇన్ ఎ కర్వ్. దెన్ సౌత్ అమెరికా ఒక కోన్ షేప్లో ఆల్మోస్ట్ సిమిలర్ కోన్ ప్యాటర్న్ డ్రా చేసి ఇక్కడ గ్రీన్లాండ్ డ్రా చేసుకోండి.
సో మ్యామ్ దిస్ ఇస్ హౌ ద వరల్డ్ మ్యాప్. పర్ఫెక్ట్ సార్. నేను టైమర్ కూడా పెట్టాను సార్, ఎగ్జాక్ట్ గా 52 to 1 minute లో డ్రా చేసేసారు. సో ఇలా స్టూడెంట్స్ కూడా నేర్చుకుంటే ఈజీ అయిపోతుంది మ్యామ్. సో దట్ మనం ఏం రిప్రజెంట్ చేయాలనుకున్నా దే కెన్ రిప్రజెంట్. గుడ్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ బ్యాచ్ ఆఫ్ జాగ్రఫీ ఆప్షనల్ అట్ ఏకమ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. సో విన్నారు కదా, విజయ్ సార్ జాగ్రఫీ ఆప్షనల్ ని ఏకమ్ ఐఎస్ అకాడమీలో లాంచ్ చేయబోతున్నారు. హూ ఆర్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ కాంటాక్ట్ ఏకమ్ ఐఎస్ అకాడమీ అండ్ టేక్ ది అపాయింట్మెంట్ ఆఫ్ విజయ్ సార్ అండ్ ఇంటరాక్ట్ విత్ హిమ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.